హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్టు వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వ్లాగ్లోకి వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఇదైతే మనం 100 మెంబర్స్ని ఇంకా 200 మెంబర్స్ రిలేటివ్స్ వచ్చినా ఈజీగా అయితే మ్యాంగో మిక్స్ వేసి మంచిగా ఫ్రూటీ అయితే చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడైతే లైక్ గ్యాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, లైక్ స్ప్రైట్ కానీ కోక్ కానీ ఇవైతే చాలా అన్హెల్దీ. సో మ్యాంగో సీజన్ ఉంది కాబట్టి మనమైతే ఇంట్లోనే ఈజీగా ఇలా హెల్తీగా ఫ్రూటీ అయితే చేసి పెట్టుకునేద్దాం రండి. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ముందుగా ఇక్కడ మనం మ్యాంగో ఫ్రూటీ కోసం తీసుకున్న మ్యాంగోస్ని మంచిగా క్లీన్ చేసి ఇట్లా పీల్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి పీల్ ఆఫ్ చేయడం అయితే అయిపోయింది. దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకునేది వచ్చి ఒకటి బంగినపల్లి, 2 కాదర్ అండ్ అలాగే ఒకటి పచ్చిది కాదర్ తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత అయితే మనం పల్ప్ని అయితే రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనికి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న మ్యాంగోస్కి నేనైతే ఇక్కడ 1.5 కప్పు అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను. దీనికి 1/2 కప్పు అయితే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా తీగ పాకం వచ్చేంత వరకు అయితే నేను కలుపుకుంటూ ఉన్నాను అనమాట. షుగర్ సిరప్ అయితే నీట్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇక్కడ తీగ పాకం అయితే రెడీ అయిపోయిందండి. మనం కట్ చేసుకున్న మ్యాంగోస్ని దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనమైతే ఇక్కడ రా మ్యాంగో వేసుకున్నాం కదా, కాబట్టి ఈ మ్యాంగో మిక్స్ని మంచిగా కలిపేసి ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసాము అంటే మనకి రా మ్యాంగో అనేది మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మంచిగా చల్లారబెట్టుకోవాలి. మనకి మ్యాంగోస్ అయితే మంచిగా ఇట్లా చల్లారిపోయినాయి. దీనైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం రండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ప్యూరీ రెడీ అయిపోయింది కదా, దీన్నైతే మంచిగా స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకోవడం ఎందుకు అంటే దీంట్లో ఏదైనా తొక్కులు ఏదైనా ఉంటే అక్కడే నిలిచిపోతాయి అన్నమాట. సో మనకైతే మంచిగా సాఫ్ట్గా అయితే ఫ్రూటీ అనేది అయితే రెడీ అయిపోతుంది. మనకి మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత ప్యూరీ ఇలాగ రెడీ అయిపోతుంది. దీన్ని స్ట్రైనర్లో మిగిలిన తొక్కును వచ్చేసి ఇంకొకసారి మనమైతే మిక్సీ పట్టించుకుందాం. సో మిక్సీ పట్టించుకోవడానికి ప్యూరీ వేసేసిన తర్వాత దీంట్లోకి కాంచి చల్లార్చిన వాటర్ అయితే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇంకొకసారి స్ట్రైన్ చేసి మంచిగా పల్ప్ని అయితే మనం రెడీ చేసేసుకున్నాము. సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనమైతే షాప్స్లో కొనుక్కుంటాం కదా, సేమ్ అలాగే మనమైతే రెడీ చేసుకున్నాము. దీనికి వచ్చేసి మనకు కావాల్సినంత క్వాంటిటీలో 1 స్పూన్ కానీ లేకుంటే 2 స్పూన్స్ కానీ మనం గ్లాస్లోకి వేసుకొని ఐస్ క్యూబ్స్ కానీ లేకుంటే ఐస్ వాటర్ కానీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా మనమైతే మంచిగా నిమిషాల్లోనే ఇలా కలిపిచ్చేయవచ్చు అనమాట.
మనం ఈ ఫ్రూటీని వచ్చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.